ఎల్బీ నగర్ నుంచి విజయవాడ వెళ్లడానికి అర్ధరాత్రి క్యాబ్ ఎక్కిన ఓ యువతిని అత్యాచార యత్నం చేసిన కేసులో ఇద్దరు నిందితులను ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఒకరు డ్రైవర్ దంతూరి వేణుకాగా, మరొకరు ఇటీవలే సైబరాబాద్ కమిషనరేట్లో కానిస్టేబుల్ గా ఎంపికైన ఎమ్మాన్యుయల్ గా గుర్తించారు. బాధితురాలి ఫిర్యాదుతో తొలుత క్యాబ్ నెంబర్ను ట్రేస్ చేసి నిందితులిద్దరిని అరెస్ట్ చేశామన్నారు రాచకొండ సిపి మహేష్ భాగవత్. మహిళలు, యువతులు అర్ధరాత్రి ఒంటరిగా ప్రైవేట్ క్యాబ్స్ లో వెళ్లొద్దని, తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు సిపి. మాదాపూర్ నుంచి ఈ అమ్మాయి ఎల్బీ నగర్లో అక్కడ వచ్చినాయి. అక్కడి నుంచి క్యాబ్లో విజయవాడ వెళ్ళడం ఈ అమ్మాయికి అలవాటు ఉంది. సో ఆ రోజు కూడా రాత్రి అది బిట్వీన్ 2:30 to 3 o'clock అది. అలాంటి సమయంలో ఒకరి అమ్మాయి అక్కడ వచ్చి ఈ క్యాబ్ కోసం చూస్తే ఒక క్యాబ్ కనపడింది. ఆ క్యాబ్లో ఒక ప్యాసింజర్ కూడా ఉన్నారు. వాళ్ళు మిస్బిహేవ్ చేయడానికి ప్రయత్నం స్టార్ట్ చేసిన తర్వాత ఈ అమ్మాయి కూడా రెజిస్టెన్స్ చేయడం జరిగింది. మధ్యలో ఈ కో ప్యాసింజర్ ఎవరు ఉన్నారు, ఆయనకి ఆ డ్రైవర్ అది దింపించారు. తర్వాత ఇంకో ముందు వెళ్ళి టోల్ గేట్కి కొంచెం ముందు ఈ అమ్మాయిని వెహికల్ సాఫ్ట్వేర్ ఉద్యోగిని సుమారు 45 నిమిషాల పాటు కారులో నిర్బంధించారు నిందితులు. వాళ్లు ఉపయోగించిన కారును పోలీసులు సీజ్ చేశారు. నేరం జరిగిన తీరు మా ప్రతినిధి రాధాకృష్ణ వివరిస్తారు. అభయ ఘటన తరువాత క్యాబ్ డ్రైవర్లకు సంబంధించిన గుర్తింపు పత్రాలను సైబరాబాద్ పోలీసులు ఇవ్వడం జరిగింది, ఇటు హైదరాబాద్లో ఇవ్వడం జరిగింది. అయినా కానీ ఇలాంటి పత్రాలు లేకుండా క్యాబులు నడుస్తున్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ క్యాబ్ అలాంటి పత్రాలకు సంబంధించి అంటే డాక్యుమెంట్స్ కూడా ఏవి లేవు. కొన్ని స్టిక్కర్స్ కూడా సైబరాబాద్ పోలీసులు ఇచ్చారు, కానీ అలాంటి స్టిక్కర్ ఏవి లేకుండానే ఇలాంటి క్యాబ్ నడుస్తుంది. ఈ క్యాబ్లోనే అమ్మాయికి సంబంధించి అంటే 2 రోజుల క్రితం జరిగిన సంఘటన ఎల్బీ నగర్లో యువతిని తీసుకొని వెళ్ళిన క్యాబ్ ఇదే. ఈ కేసులో మొత్తం ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. AP 28 TVA0051 నెంబర్ ఇది. ఈ కారులోనే 2 రోజుల క్రితం తెల్లవారుజామున 2:30 ప్రాంతంలో హైటెక్ సిటీలో పనిచేస్తున్న ఓ యువతి గుంటూరు వెళ్లేందుకు ఎల్బీ నగర్ వరకు రావడం జరిగింది. ఆమె ఎల్బీ నగర్కు వచ్చిన తర్వాత ఆమెను గమనించిన ఇద్దరు, వేణుతో పాటు ఇమాన్యుయల్, వీళ్ళిద్దరు కూడా ఈ క్యాబ్ను తీసుకోవడం జరిగింది. వేణు క్యాబ్ నడుపుతున్నాడు, ఇమాన్యుయల్ వెనకాల ప్యాసింజర్ లాగా వెనకాల కూర్చొని ఉన్నాడు. ఎల్బీ నగర్ వరకు వచ్చిన తర్వాత ఆ యువతి విజయవాడ వెళ్తుందని ఆ యువతికి చెప్పడం జరిగింది. ఆ తర్వాత యువతి వెనకాల సీట్లో కూర్చొని ఉంది, ముందల వేణు వెహికల్ నడుపుతున్నాడు. ఇమాన్యుయల్ ప్యాసింజర్ కాబట్టి ఆమె పెద్దగా భయపడలేదు. కానీ చౌటుప్పల్ ఎప్పుడైతే నగర శివారు ప్రాంతాలు దాటారో టోల్ గేట్ వస్తున్న సమయంలో ఒక్కసారిగా అమ్మాయి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం జరిగింది. కారును ఆపి వేణు కూడా అమ్మాయి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. దీంతో అమ్మాయి అరుపులు, కేకలు వేయడం జరిగింది. వెనకాల ఈ సీటు వైపే అమ్మాయి కూర్చొని ఉంది. అటువైపు రైట్ డ్రైవర్ వెనక వైపు మాత్రం ఇమాన్యుయల్ కూర్చున్నాడు. ఆ తర్వాత అసభ్యకరంగా ప్రవర్తించడం, అమ్మాయి అరుపులు, కేకలు విని తర్వాత భయపడ్డారు. మధ్యలో ఒకసారి డోర్ తీసి కూడా అమ్మాయిని బయటికి నెట్టివేసే ప్రయత్నం కూడా చేశారు. ఆ తర్వాత టోల్ గేట్ వరకు వచ్చారు. టోల్ గేట్ వద్ద అమ్మాయి అరుపులు వినడంతో అక్కడ ఉన్న సిబ్బంది అప్రమత్తం కావడంతో వాళ్ళు టోల్ గేట్ వెళ్లకుండా అక్కడ యూటర్న్ తీసుకొని తిరిగి సిటీ వైపు రావడం జరిగింది. ఆ తర్వాత అక్కడ ఉన్న కొంతమంది వీళ్ళని పట్టుకునే ప్రయత్నం చేశారు. కార్ని వదిలేసి పారిపోవడం అమ్మాయిని అక్కడ దింపేసి పారిపోవడం జరిగింది. అమ్మాయి ఆ టెన్షన్లోనూ కార్ నెంబర్ చెప్పడం ద్వారా, ఆ ట్యాక్సీ ప్లేట్ నెంబర్ చెప్పడం ద్వారా పోలీసులు కేసును ట్రేస్ అవుట్ చేయగలిగారు. అసలు ఆ రోజు 3 గంటల నుండి 6 గంటల వరకు ఈ కారు ఎక్కడెక్కడికి వెళ్ళింది, అంతకుముందు ఎవరెవరు ఈ కారు నడిపారన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. ఈ వేణు కార్ని 2 గంటల ప్రాంతంలో తీసుకున్నాడు. ఆ తర్వాత ఈ సంఘటన జరిగినట్లు కూడా పూర్తి స్థాయిలో తేల్చారు. ఇలాంటి క్యాబ్లు నగరంలో నడుస్తున్న క్యాబ్లకు ఖచ్చితంగా సైబరాబాద్ పోలీసులు ఒకటి మనకి ఇక్కడ ఒక స్టిక్కర్ కనబడుతుంది, మై క్యాబ్ ఈజ్ సేఫ్ అంటూ కూడా ఒక స్టిక్కర్ ఉంటుంది. అలాంటి స్టిక్కర్ని దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు చాలా క్యాబులు కూడా రిజిస్ట్రేషన్ అయ్యాయి, కానీ ఇలాంటి కొన్ని క్యాబులు రిజిస్ట్రేషన్ లేని క్యాబుల ద్వారానే ఇబ్బందులు ఎక్కువగా కలుగుతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా ఈ సేఫ్ క్యాబ్ ఉన్న కార్లలో ప్రయాణించాలి. అలాగే తెల్లవారుజామున ఒంటరిగా మహిళలు ప్రయాణించడం కూడా కొంత ఇబ్బందికరంగా మారింది. ఒంటరిగా కనబడడం ద్వారా క్యాబ్ ఎక్కడం ద్వారానే ఈ సంఘటన జరిగింది. మొత్తానికి ఈ సంఘటనలో ఇటు వేణుతో పాటు ఇమాన్యుయల్ని అరెస్ట్ చేశారు. ఇమాన్యుయల్ కానిస్టేబుల్గా కూడా ఎంపికయ్యాడు. అతను మరికొద్ది రోజుల్లోనే కానిస్టేబుల్గా ఛార్జ్ తీసుకోవాల్సి ఉంది. కానీ ఈ సమయంలో అతను ఈ నేరానికి పాల్పడ్డాడు. అతనిపైన నిర్భయ కేసు కూడా నమోదు చేశారు రాచకొండ పోలీసులు. కెమెరామెన్ గణపతితో రాధాకృష్ణ, NTV, హైదరాబాద్.